అజ్జీ, నందిని ఎక్కడో లేదు, ఇంట్లోనే ఉంది. ఎలా ఉంది? చాలా బాగున్నావు రోజీ. ఇన్ఫాక్ట్ నీ వల్లే ఈ డ్రెస్ కి అందం వచ్చింది. రోజీ, నిన్ను ఈ డ్రెస్ లో ఇలా చూస్తుంటే సార్, డిన్నర్ రెడీ సార్. ఓకే, యూ కెన్ గో. రోజీ రా. వావ్, ఆల్రెడీ అన్ని అరేంజ్ చేసే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను రోజీ. కూర్చో. థ్యాంక్ యూ. చూడు, క్యాండిల్ లైట్ డిన్నర్, బయట వెన్నెల, చల్లని గాలి, మల్లెపూల వాసన. ఎలా ఉంది రోజీ? ఇదంతా చూస్తుంటే నాకు చాలా చాలా స్పెషల్ గా ఉంది విజయ్. ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది విజయ్. అవును, ఈరోజు నీకు చాలా చాలా స్పెషల్. ఒక విధంగా చెప్పాలంటే నీకిది ఫస్ట్ నైట్. నాకెలాగో ఇలాంటి చాలా నైట్స్ అయ్యాయి అనుకో, కానీ నీకు మాత్రం ఫస్ట్ నైట్. అందుకే నీకు చాలా స్పెషల్. రోజీ, ఏంటి విజయ్? నీకు రోజీ, ఈరోజు నువ్వు నాకు స్పెషల్. అందుకే నీకే ఫస్ట్. తాగు. థ్యాంక్ యూ. తాగు రోజీ, తాగు.
బాగా తాగు డార్లింగ్. తాగు రోజీ. ఏంటి విజయ్, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా నువ్వు మత్తులో నుండి బయటికి రాలేవు రోజీ. రోజీ, ఇలా నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? సార్, ఏంటి సార్ అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి పేరు నందిని. నాకు బాగా కావలసిన అమ్మాయి. కానీ తను అనుకునే విధంగా మిస్టరీగా కిడ్నాప్ అయింది. కిడ్నాపర్ చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న తనని మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎట్నుంచి తీసుకెళ్లాడో ఎవరికీ చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా తెలివిగా కిడ్నాప్ చేశాడు. రోజీ, నేను చాలా తెలివైన వాణ్ణి. నిన్ను చాలా తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను.
ఇలాంటి తెలివితేటలు అందరికీ ఉండవు. నాలాంటి హై వోల్టేజ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్ప. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఆ కిడ్నాపర్ని మనం పట్టుకోవాలి. సార్ ఏ క్లూ లేకుండా పట్టుకోవడం. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను. మన దగ్గరున్న కిడ్నాపర్స్ లిస్ట్ తీసి అందరినీ పిలిచి ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. అప్పుడే వాడెవడో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఎలాగైనా వాడిని తొందరగా పట్టుకోవాలి. ఓకే సార్. మీరు చెప్పినట్లే చేస్తాం సార్. చూడండి, ఈ ఎంక్వైరీ చాలా సీక్రెట్ గా జరగాలి. ఎవరికి ఈ ఎంక్వైరీ గురించి తెలియదు, తెలియకూడదు. ముఖ్యంగా టీవీల్లోనూ పేపర్లోనూ అస్సలు రాకూడదు. ఎందుకంటే పెద్దంటి వ్యవహారం. ఓకే సార్, చాలా జాగ్రత్తగా సీక్రెట్ గానే హ్యాండిల్ చేస్తాం సార్. హ్మ్. అసలు ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఏదన్నా పర్పస్తో అయితే ఈ పాటికి ఫోన్ చేసి ఉండాలి కదా. తన డిమాండ్స్ అంటూ చెప్పుండాలి కదా. అసలు ఏ కారణంతో కిడ్నాప్ చేసుంటారు? రోజీ, నిన్నెందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? ఇప్పుడు నా టైం బాగుంది కాబట్టి నాతో పెళ్లి ఒప్పుకున్నావు. మన పెళ్లి జరిగే లోపల ఎవరి వల్లైనా నువ్వు చనిపోవడం లేదన్న విషయం నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఆ లోకిగానే పెళ్లి చేసుకుంటావు. అందుకే నిన్ను ముందుగానే అనుభవించాననుకో, ఆ తర్వాత నీకు నిజం తెలిసినా కానీ ఏమీ చేయలేవు. చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటావు. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. కిడ్నాప్ చేసిన వాడు నాకు దొరికాడా? వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను, షూట్ చేస్తాను. రోజీ, నువ్వు నా కళ్ళకు కనిపించడం లేదు. నీ మత్తు నిద్ర కనిపించడం లేదు. నీ వెనకాల ఉన్న 1000 కోట్ల ఆస్తి మాత్రమే కనిపిస్తుంది. నేను నిన్ను శారీరకంగా దోచుకుంటే నీ ఆస్తినంతా దోచుకున్నట్టే కదా. ఇప్పుడు నేను చేయబోయేది నీకు తెలియకపోయినా నాకు తెలుస్తుంది కదా. ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. రోజీ, వస్తున్నా. నీకు మల్లెపూలతో రోజా రేకులతో అభిషేకం చేసేశాను.
ఎరా ఆ రోజు మేము దీన్ని అటెంప్ట్ చేయబోతుంటే హీరోలా దీన్ని కాపాడావు ఇప్పుడేంట్రా విలన్లా దీన్ని అనుభవించాలని చూస్తున్నావు ఆ? ఏరా ఆ రోజు దీని మీద మేము చెయ్యి వేశామని ఎగిరెగిరి తన్నావు ఇప్పుడు మేమందరం నీ ముందే పాడు చేస్తాం నేను తీసుకెళ్ళి ఆ కిటికీ కట్టేంట్రా రే ఆ తాడు తీసుకురాపో వదలండ్రా రాయ్ ఇందులో వరుసగా 3 అంకెలు రాసున్నాయి ఎవరికి ఏ నెంబర్ వస్తుందో వాళ్ళు అలాగే ఫిక్స్ అవుదాం సరేరా ఓకేరా రోజీ పైకి లే రోజీ లే రోజు పైకి లే రోజీనే చేయదు తీసుకోండి రా నా మాట వినంట్రా వద్దా రే నాకు 3 వచ్చింది రే నాకు 2 వచ్చింది అయితే మొదటి ఛాన్స్ నాకే వచ్చిందన్నమాట రోజు పైకి లే బాస్ మా అందరికి ఛాన్స్ వచ్చింది నీకే ఛాన్స్ లేదు రోజీ లే ఏయ్ అరవకు ప్లీజ్ రా మాట్లాడు అసలు నన్ను కిడ్నాప్ చేయడం వల్ల నీకేంటి లాభం నీకు ధైర్యం ఉంటే ఆ ముసుగు వెనక దాగున్న ముఖాన్ని చూపించు నా ముఖాన్ని చూస్తావా చూస్తే తట్టుకునే శక్తి ఉందా రే పిరికి వాళ్ళ మాటలు చెప్పడం కాదు ముందు నువ్వెవరో చెప్పు నీ మొహాన్ని నాకు చూపించు ఇది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూడాలి చూస్తావా